దేవునికి సేవకుడి మీద కోపపడ్డాడట. ఇతను కోపపడ్డాడట. ఆలోచించండి, ఒక్కసారి జ్ఞాపం చేసుకుందాం. రాజులనే గద్దించాడు సేవకుల నిమిత్తమే. నువ్వు వేపాటదానువు, నువ్వు వేపాటి వాడువు, సేవకుడి మీద కోపపడటం ఏంటి? నువ్వు సేవకుడిని అనేక రకాలుగా అనేక విధాలుగా నువ్వు అసహించుకుంటావేంటి? నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, ఏ పాపం చేయకపోవచ్చు, కానీ దైవజనుడి విషయంలో కోపపడిన, దైవజనుడి విషయంలో అసహించుకున్న, దైవజనుడి విషయంలో ఆ దైవజనుడికి మాటకు నువ్వు మరి విలువకపోయినా కానీ అంతకన్నా ఘోరమైన పాపం నువ్వు చేస్తున్న విషయం తెలియట్లేదు నీకు. నేను పాపం చేయట్లేదు కదా, వ్యభిచారం చేయట్లేదు కదా అని అనుకుంటున్నా. నువ్వు దైవజనుడిని విస్తరించడమే, దైవజనుడి విషయంలో కోపపడటమే, దైవజనుడి విషయంలో భయంకరంగా మాట్లాడుకుంటమే నువ్వు పాపం చేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందండి? ఉజ్జియా ప్రస్తుత ఆ యొక్క దైవజనుల మీద ఏం పడ్డాడంట? కోపపడ్డాడంట. కోపపడి సాహసించి దేవునికి బలిపీఠం మీదకి వెళ్తున్నప్పుడు అక్కడ జరిగి చూస్తుండగానే అతను నొసరుట కుష్ఠరోగము పుట్టెను. గట్టిగా చప్పట్లు గురించి ఎప్పుడైతే దేవునికి బలిపీఠం మీద ఎక్కడో వెంటనే ఇప్పుడు ఏమైపోయాడంట? కుష్ఠరోగం వచ్చిందంట. ఈ కుష్ఠరోగం వచ్చిన వాడిని ఎక్కడ పడేశారు? ఇప్పుడు వెంటనే ఎక్కడ పడేశారు? ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో అతన్ని బయటపడేశారు. ఎప్పుడైతే ఆ ఊరికి 10 కిలోమీటర్లు బయటపడేశారో ఇప్పుడు ఉజ్జీయంలో ఏం లేదు. ఇప్పుడు రాజ్యం ఉందా? మంచి జీవితం ఉందా? ఆశీర్వాదం ఉందా? మొత్తం కోల్పోయాడు. చివరికి ఎందుకు పనికిరని దిక్కుమాలిన యొక్క దరిద్రులకు తయారయ్యాడు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, దేవుని యొక్క సేవకుడి విషయంలో నువ్వు అబద్ధాలు పెట్టుకుని, సేవకుడి విషయంలో కోపపడి, సేవకుడి విషయంలో భయంకరంగా ఆలోచించుకుంటే కనుక నీ జీవితానికి నీవే ముప్పు తెచ్చుకున్నట్లు లెక్క. నీ కుటుంబానికి నువ్వే ముప్పు తెచ్చుకున్నట్లు లెక్క. ఒక సాక్ష్యం చెప్తాను, రియల్గా జరిగిన యొక్క సాక్ష్యం. రియల్గా జరిగిన యొక్క సాక్ష్యం ఇది, అబద్ధం సాక్ష్యం కాదు, రియల్గా జరిగిన సాక్ష్యం ఇది. ఆ సాక్ష్యం చెప్పేసి వాక్యం ముగిస్తాను. గమనించండి ప్రజలు, ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. దావీదు కీర్తనలో ఏ వాక్యం చెప్పాడు అక్కడ? నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో, వారికి ఏ హాని చేయకూడదనియో. అర్థమవుతుందండి? ఏం చేశాడంట? రాజుల్నే గద్దించాడట. అయితే ఒక దైవజనుడు ఒక సంఘం కట్టాడు. ఆ సంఘములో అనేక మంది బిడ్డలు చేర్చబడ్డారు. ఆ చేర్చబడిన వారిలోనే కొంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ దైవజనుడు ద్వారాగా, ఆత్మీయ తండ్రి ద్వారాగా కొంతమంది దైవజనుల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత వాళ్ళని అభిషేకించి దేవునికి సేవ చేయండి అని సేవకి వాళ్ళని పంపించాడు. ఆయన అభిషేకించాడు. దేవుడి యొక్క అభిషేకము ఆయన ద్వారా వచ్చింది. ఆ అభిషేకాన్ని బట్టి సేవకు పంపించాడు. సేవకు ముందుకు వెళ్ళిపోతున్నాడు. చాలా చక్కగా దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగుతున్నాడు. ఆత్మానుసారంగా బలపడుతున్నాడు. అతనికి మరి 3 పిల్లలు, 4 సంతానం అనుకుంటాను. 4 సంతానం, భార్య, ఇతను. మరి చక్కగా ఎంతగానో తన కుటుంబము సంతోషంగా కొనసాగుతుంది. ఆ కొంతకి మరి సంతోషంగా కొనసాగుతున్నాక ఆ సమయంలోనే పరిస్థితులు కొంతకాలం పోయిన తర్వాత అభిషేకించిన ఆత్మీయ తండ్రి మీద మరి తిరగబడటం ప్రారంభించాడు. చాలా భయంకరంగా తిరగబడుతున్నాడు. ఒక రోజున కష్టము, చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, ఇంట్లోనూ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి అంటే అప్పుడు ప్రార్థన చేసి, మీకు ఆ ఇబ్బందులన్నీ, ఆ సోదరులను పోవాలంటే కనుక మీరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పేసి ఆత్మీయ తండ్రి చెప్తే, ఆ ఆత్మీయ తండ్రి చెప్పిన యొక్క మాటకి ఇతను అభ్యర్థి పెట్టుకుని ఏమని అభ్యర్థి పెట్టుకున్నాడో తెలుసండి సుధా? మేము ఏం పాపం చేసామని చెప్పేసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయమంటున్నాం? మేము ప్రార్థన చేయమని చెప్పేసి భయంకరముగా దైవజనుడిని మరి భయంకరముగా దూషించి అతను వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాము. అంతేకాకుండా ఆ విషయమే కాకుండా ఒక రోజునైతే ఒక సభలో దేని వాక్యం చెప్తుంటే ఆ వాక్యం అతనికే అనుకుని నా కోసమే చెప్తున్నారు పాస్టర్ గారు అని చెప్పేసి అర్థమవుతుందండి. అంతకుముందు బాగున్నప్పుడు మరి ఆత్మీయ తండ్రి గారితో సావాసం చేస్తున్నప్పుడు బట్టలు ఎడితే ఆ బట్టలు అట్టుకెళ్ళి పరిస్థితుడా ఆయన మొక్క మీద పడేసాడట. నీ బట్టలు నాకు అవసరం వద్దు, నా కోసమే నువ్వు ఆ సభల్లో చెప్తున్నావని చెప్పేసి ఆ బట్టలు పట్టుకొచ్చి అతని మొక్క మీద, పాస్టర్ గారి మీద మొక్క మీద పడేసాడట.
మూడోసారి ప్రశ్నలు ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మూడోసారి ఇలాగే వాక్యం ద్వారాగానే దేవుడు మాట్లాడుతున్నాడు. బలిపీఠం నిలబడుతున్నప్పుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలకు అప్రదం పెట్టుకుని అక్కడ 500 మంది యొక్క జనాంగం మధ్యన ప్రశ్నలు ఆత్మీయ తండ్రిని భయంకరంగా దూషించి అవమానపరిచి ఏలనపరిచి చాండాలంగా తిట్టేసి వెళ్ళిపోయాడంట. ఇంకా నీ మొక్కం చూడండి, నేను ఇంకా ఆత్మీయ తండ్రితో మాట్లాడుతున్న మాట నీ మొక్కం నేను చూడండి, ఇంకా నువ్వు ఎక్కడ చూసినా నా కోసమే చెప్తున్నా, ఎక్కడ మాట్లాడుతున్నా నా కోసమే మాట్లాడుతున్నాను, నీ మొక్కను నేను చూడను, నువ్వు అంటే నాకు అసహ్యం వచ్చేస్తుందని చెప్పేసి ద్వేషించి అసహించుకొని ఇంక వెళ్తాం మానేసాడమ్మా. వెళ్తాం మానేసి ఇంక బయటికి వెళ్ళిపోయాడు, వేరొక సావాసంలోకి వెళ్ళిపోయాడు. వేరొక సావాసం కలిగిన వారు ఒక ప్రాంతానికి ఇచ్చారు, ఆ ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. చాలా చక్కగా మరి ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టేసినా కానీ చక్కగా ఇల్లు శుభ్రంగా చేసుకున్నాడు సేవ. మరి చాలా మంది కూడా ఆహ్వానిస్తున్నారు, వెళ్తున్నాడు, ప్రసంగం చేస్తున్నాడు, చాలా బలంగా వాడబడుతున్నాడు. అలా బలంగా వాడబడుతున్న సమయంలో ప్రశ్న ఈ సంవత్సరంలోనే అర్థమవుతుందండి. 2 నెలల కిందట అతను గేదెకి గడ్డి కోతానికి సేలగొట్లకి వెళ్తే మరి ప్రశ్న పొడభము కరిసిందంట. ఈ పొడభం కరిస్తే ఈ పొడభం ఇండేషన్ చేయించుకున్నాడంట. ఆ ఇండేషన్ ద్వారా ఏమైందంటే బాగా సెప్టిక్ అయిపోయి మొత్తము ఆలోచించండి, ఈ కాలు మొత్తం కుళ్ళిపోయింది. అర్థమవుతుందండి, మొత్తం ఈ కాలు అంతా కుళ్ళిపోయింది. నరకం అనిపిస్తున్నాడు ప్రతిరోజును. బాధ అంట, పోటంట, విపరీతమైన పోటంట, మొత్తం కుళ్ళిపోయింది అనమాట. ఇప్పటికీ అలాగుంది ఆ కాలు. అర్థమవుతుందండి, బతికుండి కూడా నరకం అనిపిస్తున్నాడు అతను. చచ్చిపోయి కాదు, బతికుండి కూడా నరకం అనిపిస్తున్నాడు. ఇలాగా ఆ బాధతో బాధపడుతున్న సమయంలో సమాధానంతో బాధపడుతున్నప్పుడు ఏదో అతని భార్య ఈ కాలు సీమ పడిపోయిన కాలు, కుళ్ళిపోయిన కాలు, ఆ సీమ ఎంత డస్ట్ అంతా తీసేసి మళ్ళీ రసము వాళ్ళు ఇచ్చిన పసరయ్యి రాతంతా అలా శుభ్రంగా చూసుకుంటున్న సమయంలో ఒక 4 రోజులు పోయిన తర్వాత ఆవిడకి భయంకర నీరసం వచ్చేసింది. వినండి, సాక్ష్యం వాస్తవానికి సంబంధించిన సాక్ష్యం ఇది, అబద్ధం కాదు, కల్పన కాదు ఇది. భయంకరమైన నీరసం వచ్చేస్తే హాస్పిటల్ తీసుకెళ్తే ఎన్ని హాస్పిటల్ తిప్పినా కానీ ఏమాత్రం కూడా అసలే ఆ యొక్క జబ్బేంటో తెలియట్లేదు అసలే. కానీ నీరసం పెరిగిపోతుంది. అక్కడికి వెళ్ళలేదన్న ప్రశ్న అతను 80,000 ఖర్చు పెట్టాడు. 80,000 ఖర్చు పెట్టినా కానీ ఏమాత్రం కూడా దానికి సమాధానము రావట్లేదు, ఆ జబ్బేంటో కూడా తెలియట్లేదు. తెలిపోయేటప్పటికి ప్రశ్న అప్పుడు మళ్ళా ఆత్మీయ తండ్రి గుర్తొచ్చాడట. ఆత్మీయ తండ్రి గుర్తు రాలేదు, కానీ వెళ్తే కనుక మళ్ళీ మొకమాటం కొలిది వెళ్తే మళ్ళీ ఇంకొక రకంగా అనుకుంటారేమో చెప్పేసి మరి వెళ్తాం మానేస్తే మరి ఆయన అభిషేకించుకున్న దైవజనులకి ఒక దైవజనుడికి తెలిసి చూడటానికి వెళ్తే చాలా భయంకరంగా బాధపడతాడని చెప్పేసి మళ్ళీ ఆత్మీయ తండ్రికి చెప్తే ఆత్మీయ తండ్రి మళ్ళా గబగబ వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడట. అర్థమవుతుందండి, వెళ్ళిపోయేటప్పటికి ప్రశ్న అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూద్దాం. అసలేని అంత భయంకరంగా బాధపడుతున్న సమయంలో చివరికి అతని భార్యకి ఏంటి అని చెప్పేసి ఆ ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క అతని భార్యకి ఏంటి కంప్లైంట్ అనేది తెలిసిపోయింది. ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే లోపల ఒక కంతి అనేది పెరిగిందంట. ఎక్కడ కంతి అంటే కోడిముడ్డు ఉంటుంది చూడండి, ఆ ముడ్డు గారు కంతి వేసిందట. అర్థమవుతుందండి, ఆ కంతి ఇంకా పెరిగిపోతుంది తప్ప ఇంకా ఇంతకని రిపోర్ట్ రాలేదు, టెస్టులు రావట్లేదు, ఇంకా జబ్బు ముదిరిపోతున్నది. చివరికి ఆలోచించండి ప్రస్తుత ఆమెకి విరోచనం అవుతున్నప్పుడు విరోచనము అర్థమవుతుందండి, రావాల్సిన ప్లేసులో రాకుండా మానం ద్వారా వస్తుందంటే విరోచనం. అర్థమవుతుందండి, విరోచనం అనేది మానం ద్వారా అర్థమవుతుందండి, రావాల్సిన ప్లేస్లో రాకుండా మానం ద్వారా వస్తుందంట. ఎంత భయంకరమైన నరక వేదన అంటే తెల్లవార్లు ఆ బాధ తట్టుకోలేక 4 రోజుల నుంచి బాధపడుతుంది సహోదరి. ఆ బాధ పరాయిలు కూడా ఎవరికి రాకూడదు, అంత భయంకర నరకం అన్నమాట. ఓ పక్క నుంచి అతను కాలు కుళ్ళిపోయింది, అతను బాధపడుతున్నాడు. ఆ కాలుతోనే హాస్పిటల్కి తిప్పుతున్నాడు అటు ఇటు. అతని భార్య ప్రతిరోజు ఏడిసిన రోజే తప్ప, బాధపడే రోజే తప్ప ఎప్పుడు సంతోషము. 2 నెలలు అయిందండి, ఇప్పటికీ వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేదు.
అర్థమవుతుందండి. దైవజనుడి మీద కోపపడుతున్నావా? దైవజనుడి మీద ఇంకొక రకంగా భయంకరంగా మాట్లాడి భయంకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? జాగ్రత్త. ఆత్మీయ తండ్రిని దుఃఖపరిస్తే కనుక, ఆత్మీయ తండ్రిని నువ్వు బాధపరిస్తే కనుక నీ జీవితంలో ఏమాత్రం కూడా క్షేమం లేదు. ఆయన ఒకటే చెప్పాడు దేవుడు, సమ్మతించిన మంచి పదార్థం, భూమి మీద మంచి పదార్థములను అనుభవించుదురు, సమ్మతించక తిరుగుబాటు చేసిన ఇళ్ళ కట్టుకోలేకపోతారు. గమనించండి. నువ్వు అనుకుంటున్నావు నేను చేసింది నీ దృష్టికి నీ కరెక్ట్ అనుకుంటున్నావు, అంతే. నేను చేసింది, నేను ఆలోచించుకున్న ఆలోచనలో నేను ప్రవర్తించే ప్రవర్తన కరెక్ట్, అది. నేను తప్పు చేస్తున్నానా, పాపం చేస్తున్నానా, వ్యభిచారం చేస్తున్నానా? ఏం చేయట్లేదు కదా. దేవుని సంధికి వెళ్ళకపోయినా ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాను కదా. నేను ఏ తప్పు చేస్తున్నాను, ఏ పాపం చేస్తున్నాను అనుకుంటున్నావు. కానీ దైవజనుడు ఆత్మీయ తండ్రి విషయంలో నువ్వు భయంకరంగా ప్రవర్తించడమే అది మహాభయంకర పాపం. అంతకు మించిన పాపం అది. వ్యభిచారము కన్నా ఘోరమైన భయంకర పాపం అది. ఆత్మీయ తండ్రి విషయంలో బాధపడే రీతిలో, దుఃఖపడే రీతిలో, ఏడిసేరికి రీతిలో నువ్వు ప్రవర్తిస్తే కనుక చాలా భయంకరమైన పరిస్థితి అది. సౌలు కోసము సమూయేలు ప్రవక్త ఏడ్చాడండి. ఒక రోజున ఏడ్చాడు, రాత్రంతా ఏడ్చాడు. సౌలు కోసము సమూయేలు ప్రవక్త ఏడ్చాడు. సమూయేలు ప్రవక్త యొక్క ఏడుపుకు కారణం ఎవరంటే సౌలు. సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడ్డాడు సౌలు. సమూయేలు ప్రవక్త ద్వారా ఆశీర్వదించబడ్డాడు సౌలు. ఆ ఆశీర్వాదానికి కారణమైన యొక్క సౌలు ప్రవక్తని, ఆత్మీయ తండ్రిని దుఃఖపరిచాడండి సౌలు. చివరికి కట్నీ పాలైపోయాడు. దైవజనుడిని బాధ పెడుతుంది, దైవజనుడిని మరి దుఃఖానికి మిగల్చటము నీకు నీ కుటుంబానికి క్షేమం కాదు. అది ఒక్కొక్క దినానది ఉరుగా మారిపోద్ది. ఒక్కొక్క దిన భయంకరంగా బాధగా మారిపోతుంది, పుండుగా మారిపోద్దండి. శరభ ఉజ్జియా అనేక మహారాజు మహాభయంకరమైన కుష్ఠరోగం పొందుకున్నాడు. కుష్ఠరోగంతో పొందుకుని 10 కిలోమీటర్ల దూరంలో పడి ఉన్నాడు అతను. క్షేమమా? స్థిరపడిపోయాను కదా, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాను కదా, నాకేంటి అనుకుంటున్నావేమో. ఆలోచించండి. ఇప్పుడు విరోజనము రావాల్సిన ప్లేస్ నుంచి రాకుండా మానవం ద్వారా వస్తుందంటే ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు చేసిన పొరపాటు, నువ్వు చేసిన పాపము నీ పిల్లల మీద, నీ బిడ్డల మీద, నీ కుటుంబం వారి మీదకి అది రాబోతుందేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. దైవజనుడు అంటే ఏదో ఆకతాయికంగాను, దైవజనుడు అంటే ఏదో ఎలకాలంగాను, దైవజనుడు అంటే ఏదో మరి అసాధారణ వ్యక్తి అనుకుంటున్నామేమో. కానీ దైవజనుడికి పరిసర ఒక మాట అంటాడు దేవుడు. దైవజనుడిని అగ్ని జ్వాలలుగా పెట్టుకున్నాడట. పెట్టుకుని తెలుసండి, అగ్ని జ్వాలలుగా పెట్టుకున్నాడు దైవజనుడిని. దైవజనుడితో ఏకీపించడమే నీకు క్షేమం తప్ప దైవజనుడికి మాటకి తిరుగుబాటు చేస్తే మాత్రం చాలా భయంకర ప్రమాదము. ఈ విన్న వాక్యాన్ని బట్టి అయినా నువ్వు అనుకోవచ్చు, దైవజనుడు శపించేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవచ్చు. శపించడం కాదు, నీ క్షేమం కొరకే నేను ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు నీ కుటుంబం క్షేమం కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు సుమి. అంతేగాని నీ మీద పగుండో, లేకపోతే నీ మీద కోపం ఉండో, నీ మీద ఏదో మరి కక్ష ఉండో కాదు. నీ మీద కోపం ఉండి, పగుండి, కక్ష ఉండి బలిపేట మీద మాట్లాడితే కనుక నీకన్నా ముందు నేను పాడైపోతాను. ఇది నీ క్షేమం కాదు, నీకు నీ కుటుంబానికి క్షేమం కాదు. నేను బాగున్నాను, చక్కగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు అంతే. ఆలోచించండి. తప్పుపోయిన వ్యక్తి 2 సంవత్సరాలు అయింది. సంవత్సరంన్నర అసలు ఏమాత్రం బాధ లేకుండా, టెన్షన్ లేకుండా ఎంతో చక్కగా వాడబడ్డాడు సేవలో. పరిసరాన్ని విడిచిపెట్టిన, ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టిన, ఆ సావాసాన్ని విడిచిపెట్టేస్తున్నా కానీ అర్థమవుతుందండి. సంవత్సరంన్నర చక్కగా అతను వాడబడ్డాడు. 2 సంవత్సరాలు కానీ 3 నెలల నుంచి అతను పడుతున్న బాధ అంతా ఇంత కాదండి. అతను మొన్న సాక్ష్యం చెప్తుంటే ఆ సాక్ష్యం చెప్తున్నా, ఆ సాక్షి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా కన్నీళ్ళు కాల్చుతున్నాడు. బొళ్ళు మన ఏడుపు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఆత్మీయ తండ్రి నేను తుణికిరించాను, అవమానపరిచాను. 500 మధ్యన విశ్వాసుల యొక్క మధ్యన ఆత్మీయ తండ్రిని మరి తక్కువగా చేసి మాట్లాడాను. ఎప్పుడు కూడా అటువంటి పొరపాటు ఎప్పుడు చేయకండి అని చెప్పేసి పశ్చాత్తాపడుతూ 500 మధ్యన పశ్చాత్తాపడుతూ
కన్నీరుతో బాధపడుతున్నాడు. గమనించండి, దైవజనుడి విషయంలో ఒకే ఒక్క మాట మీకు చెప్తున్నారు ప్రియులారా, దైవజనుడి విషయంలో సమ్మతించడమే నీకు మేలు తప్ప తిరుగుబాటు చేస్తే మాత్రము నీకు నీ కుటుంబానికి కూడా ప్రమాదమే. అర్థమవుతుందండి. అతని యొక్క ఇంటెల్లాలు అంటే మొత్తం ఎంతమంది, అలా నలుగురు ఇద్దరు, మొత్తం ఆరుగురు కూడా మహాభయంకర పరిస్థితిలోనే ఉన్నారు. గమనించండి నా ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకోండి.